సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో రాంపల్లి 2BHK హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులు జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం అధికారులతో సమావేశమయ్యారు. లిఫ్టులు, మంజీరా తాగునీరు అందుబాటులో లేని సమస్యపై చర్చించారు. అధికారులు సానుకూలంగా స్పందించి ఆగస్టు 1 లోపు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. రాంపల్లి 2BHKలో 6,240 ఇండ్లకు తాగునీరు అందేలా నీటి సరఫరాను పరిష్కరించేందుకు పరిష్కార మార్గాలను కనుగొనాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ను కోరుతున్నట్లు వారు తెలిపారు. ఇంకా తమ రాంపల్లి 2BHKలో ఇళ్లను నాగారం మున్సిపాలిటీలో చేర్చాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరగా అధికారులు అంగీకరించి చేర్చాలని కోరుతూ నాగారం జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. నాగారం మున్సిపాలిటీలో ఉండడం వల్ల వీధి దీపాల నిర్వహణ, చెత్త పారడం వంటి మున్సిపాలిటీ ద్వారా ఇతర అవసరమైన సేవల నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులందరి నుంచి సానుకూల స్పందన. రాంపల్లి 2BHK నిర్వాసితులందరికీ ఇది గొప్ప వార్త. ఈ కార్యక్రమంలో పన్నీరు మహేష్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ విజయ బండారి, కృష్ణంరాజు, దస్తగిరి, విజయ, పల్లె ప్రభాకర్, నర్సింహులు, ఫరీద్ బాయ్, రంగనాథ్, మురళీబాయ్, సుధాకర్, శ్రీను మరియు కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. జీహెచ్ఎంసీ నుంచి వాళ్ళకి ఇచ్చినట్టు జీహెచ్ఎంసీ నుంచి వాళ్ళకి ఇచ్చినట్టు పట్టగా సార్ ఎన్ని గురించి ఒక లిస్ట్ ఇస్తాం. వాళ్ళకి లిస్ట్ ఇచ్చి వీళ్ళకి అలాట్ చేసాము. ఇది మెయింటైన్ చేయండి ఇస్తాం. ఎందుకంటే చంద్రబాబు సార్ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మనం చాలా నరసరా సాబ్ చెప్పండి, లెటర్ పెట్టి లీటర్ల కోసం పెట్టిన లెటరే అదే మళ్ళీ వీళ్ళకి ఇస్తుంది. పెట్టిస్తాం. అవి మీకు చేయాల్సిన సాయం మేము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా వాళ్ళు, బయటలేం కాదు. మా ఖాళీలా ఇల్లు ఇచ్చినాం. మేము కన్స్ట్రక్షన్ చేసి అంత పెద్ద ఏం చేసినామంటే మీరు దాంట్లోకి వచ్చిందంటే మీ అదృష్టం మీ అదృష్టం మనం అందరం కలిసి ఉన్నాం. మనం అంతా ఒకటే ఫ్యామిలీ. అందరికీ నమస్కారం అండి. మీ రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ పన్నీరు మహేష్ మాట్లాడుతున్నాను. ఏదైతే ఇది మా ఈ రాంపల్లి డబుల్ బెడ్రూమ్కు మాకు ఏదైతే ఇల్లు మాకు అలాట్మెంట్ చేశారో కానీ అక్కడ కనీసం సదుపాయం లేకుండా చేశారండి. దయచేసి ఏంటంటే చాలామందికి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. లిఫ్ట్ల కోసము దాదాపు ఇప్పుడు ఒక 5 నెలల నుంచి వెళ్ళి కనీసం ఈ ఆఫీసులు చుట్టే తిరగడం జరుగుతుంది. ఫస్ట్ 9 నెలల నుంచి వెళ్ళి మీటర్ల కోసం తిరిగినాం. అయితే ఏంటంటే మెయిన్గా మంజూరా వాటరు మరియు లిఫ్ట్లు దయచేసి తొందరగా ఈ యొక్క గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈరోజు మన హరిహర కళాభవన్కు రావడం జరిగింది. మన ఆఫీసర్స్ సార్ను కలవడం జరిగింది. రెండోది ఏంటంటే ఇప్పుడే సార్ వాళ్ళు గుడ్ న్యూస్ ఏంటంటే ఆగస్టు 1 లోపు మీకు లిఫ్ట్ చేస్తాం, మంజూరా వాటర్ వస్తుంది అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు రాంపల్లి నాగారం మున్సిపాలిటీ ఏదైతే మనకు ఉందో ఆ నాగారం మున్సిపాలిటీలో మనకు ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధిని మనకు నాగారం మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు ఇప్పుడే మనకు చెప్పారు. అతి త్వరలో మనకు మంచి రోజులు వస్తున్నాయి. తొందరగా మనకు పనులు స్టార్ట్ అవుతున్నాయి కనుక అందరూ కూడా 2 రోజులు వెయిట్ చేశారు. కొద్దిగా వెయిట్ చేస్తారని చెప్పేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నమస్తే. भवन आए अब तक हम रोज हम एक न एक ऑफिस को जाते ही जा रहे हैं. आपको ये मालूम है यहाँ पे आने के बाद हमारे को क्या है बोल के सर को यहाँ पे हमारे मेन आने का मकसद यही है. क्या बोल के बोले तो हमारे को क्या है लिफ्ट का सबसे बड़ा प्रॉब्लम है. यहाँ पे काफ़ी लोग आना चाह रहे हैं वहाँ पे पर लिफ्ट नहीं है. या सर को आके हम यही बताए कि सर हमारे लिफ्टों की वजह से काफ़ी लोग को तकलीफ हो रही. सर बिल्कुल बहुत अच्छी तरीके से बात करें और हमारे को बोले आने वाले 1 महीने के अंदर अगस्त के महीने के अंदर आपको लिफ्ट्स आने वाले हैं. आप परेशान मत होइए, आपको डेफिनेट आने वाले हैं. और ये जो भी कॉन्ट्रैक्टर्स है ये सभी लोगों में यही लोग बना रहे हैं. इन लोगों को मैं सप्रेस करता हूँ कि और आपको जल्दी ला कर दे बोल के बोले. और एक भी खुशी की बात आज सर बोले कि हमारा जो हैंड ओवर हो चुका है नागारम म्यूनसिपलिटी के लिए, हम उधर भी हम वहाँ पे लेटर भिजा रहे बोल के बोले. और हमारा जो 2BHK हमारा जो है 6,240 जो हमारे घर जो है ये पूरे अब नागारम म्यूनसिपलिटी के अंदर इंक्लूड होंगे बोल के ये भी हमारे सर बताए. ये हमारे लिए काफ़ी खुशी का न्यूज़ है. क्यों बोल तो ये हमारे एक बार म्यूनसिपलिटी में इंक्लूड होने के बाद हमारे स्ट्रीट लाइट्स का काम, हमारा जो भी हमारा वहाँ पे गार्बेज वगैरह कचरा गाड़ी आना जाना साफ़ करना ये पूरा नागारम म्यूनसिपलिटी के अंडर में रहेगा. जो क्या है हमारे बिल्कुल हमारे एक्सेसिबल है. इसके पहले कोई नहीं था इसलिए हमारे को वहाँ प्रॉब्लम हो रहा था. और सर को हम मंजीरा वाटर के बारे में भी कर रहा है. सर बोले HMDS वगैरह अथॉरिटीज़ है उन लोगों के हमारे साथ में बहुत सारे मीटिंग्स हुए. आगे भी हम मीटिंग करने वाले हैं और डेफिनेट हमारी कैपेसिटी को इंक्रीज़ करने के लिए उनको हम प्रेशराइज करेंगे. और आने वाले दिनों में आपको डेफिनेट वाटर भी आपको आने वाला है. परेशान मत होइए और पूरे काम आपके
कंप्लीट होने वाले हैं और हर जगह हम आपके साथ खड़े हुए बोल के सर बहुत पॉजिटिव बात करें। इस तरह हमारे ग्रुप के प्रेसिडेंट महेश अन्ना, हमारे जनरल सेक्रेटरी यादगिर अन्ना, हमारे दस्तगीर अन्ना, हमारे विजय मैडम, हमारे फरीद भाई, हमारे उमापति साहब, हमारे मेराज भाई, हमारे कृष्ण अन्ना, हमारे पल्ले प्रभाकर जो आपका भी कैमरा निकाल रहे हैं, हमारे रंगाराव साहब, हमारा सुधाकर अन्ना, हमारे सीन अन्ना और हमारे नरसिम्हा अन्ना, ये सब हमारे कमेटी मेंबर्स हैं। इन सभी का मैं दिल से शुक्रिया अदा करता हूँ क्योंकि इनके बगैर हमारा कोई काम होने वाला नहीं है। ये लोग आज सुबह से यहाँ खड़े हुए हैं, मैं सभी को उनको धन्यवाद करता हूँ। థ్యాంక్ యూ। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।